ఇవాళ డే 2 ఎక్కడికి వెళ్తున్నాము? డిస్నీ యూనివర్సల్ స్టూడియోస్. సో మచ్ చేసి వాటర్ పార్క్ అన్నమాట. నిన్న చేసాము కదా అదే. చేసాము చాలా స్కేరీ, సెకండ్ స్కేరీ వన్ ఇన్ దిస్ పార్క్. యూనివర్సల్ స్టూడియోస్కి ఇక్కడ సింగపూర్లో 30 minutes పడుతుంది మేమున్న చోట. సరే నెక్స్ట్ షాట్లో కలుద్దాం. బాయ్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ A1 హిమా వరల్డ్. సో వీడియో స్టార్టింగ్లో చెప్పేసా కదా, ఇది డే 2 అనమాట. డే 2 మేము ఎక్కడికి వెళ్ళామనేది ఈ వీడియోలో చూసేద్దాము. డే 1 మేము ఎక్కడికి వెళ్ళామో తెలియాలంటే ఆ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడకపోతే ఒకసారి చూసేయండి. సో ఇప్పుడైతే మేము మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా మాకు దగ్గరలోనే ఉంది, మా రూమ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మాటికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేనైతే కృష్ణన్నయ్య అని పిలుస్తాను, సో అలాగే చెప్తాను, మీరు కూడా అర్థం చేసుకోండి. కృష్ణన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి క్యాబ్ బుక్ చేసుకొని యూనివర్సల్ స్టూడియోస్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ యూనివర్సల్ స్టూడియోస్లో అయితే టికెట్స్ అనేవి మనకి ఆన్లైన్లో ఉంటాయి, లేకపోతే అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. బట్ క్యూ ఉంటుంది. సో ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటే మనం అక్కడ టైం కొంచెం సేవ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ టికెట్స్ కూడా 2 types ఉంటాయి. ఒకటి వచ్చేసి నార్మల్ అండ్ ఇంకోటి వచ్చేసి ఎక్స్ప్రెస్ వే అని ఉంటుంది. నార్మల్ వచ్చేసి ప్రతి రైడ్కి క్యూ ఉంటుందన్నమాట. సో ఆ క్యూ దగ్గర నుంచోవాలి నార్మల్ టికెట్ తీసుకుంటే. ఈ ఎక్స్ప్రెస్ ఏంటంటే ఎక్స్ప్రెస్ టికెట్ తీసుకునే వాళ్ళని ముందు పంపించేస్తారు. ఎక్స్ప్రెస్ టికెట్స్ ఉంటాయి, అది కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది యాజ్ యూజువల్గా. ఇప్పుడే ఒక బుజ్జి గెస్ట్ వచ్చారు, మాట్లాడతారంట. హాయ్, నా పేరు వీరు. ఆ రోజు నేను, మాహి, రిద్ది, రేయాన్స్ కలిసి అన్ని రైడ్స్ ఫుల్గా ఎక్కాము. 2 to 3 times ఎక్కాము. యాక్చువల్లీ ఈ యూనివర్సల్లో మనము ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ అయితే చాలానే ఉంటాయి. రైడ్స్ అన్నీ ఒకవైపు ఉంటే సీ ఎక్వేరియం ఒకవైపు ఉంటుంది. సీ ఎక్వేరియంలో కూడా మనం నడిసి చూసేవి చాలా ఉంటాయి. సో ఓవరాల్గా యూనివర్సల్ అంతా ఒకరోజే కవర్ చేయాలనుకుంటే ఆ ఎక్స్ప్రెస్ టికెట్స్ తీసుకుంటే ఆ రైడ్స్ దగ్గర మనల్ని ఫాస్ట్గా పంపించేస్తారు. సో దట్ హాఫ్ డే మనం రైడ్స్ అన్ని కవర్ చేస్తే మిగిలిన హాఫ్ డే అంతా సీ ఎక్వేరియం చూసుకోవచ్చు. అండ్ మేము ఆ రోజు అంతా రైడ్స్కే వెళ్దాం అనుకున్నాము. నెక్స్ట్ డే సీ ఎక్వేరియం చూద్దాంలే అని ఆ రోజు అన్ని రైడ్స్కే వెళ్ళాము. అయితే వెళ్ళినప్పుడు ప్రతి రైడ్ దగ్గర చాలా పెద్ద క్యూస్ ఉన్నాయి, అన్ని రైడ్స్ దగ్గర అంతే ఉన్నాయన్నమాట. సో అలాగే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ తర్వాత నుంచి క్యూ అనేది తగ్గిపోయింది. సో వీళ్ళు వెళ్ళిన రైడ్స్ అవన్నీ కూడా నచ్చినవి అన్నీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ 2-3 times అలా రిపీట్ చేశారు ఆఫ్టర్నూన్ నుంచి ఆ రైడ్స్ అన్నీ. ఈ ట్రాన్స్ఫార్మర్ రైడ్ ఇదైతే మేము ఒకసారి ఎక్కేసి మళ్ళీ వెంటనే క్యూ లేదనేసి అందరం కూడా మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళిపోయాము ఈ రైడ్కి అయితే. అక్కడ మధ్యలో ఇలాంటి చిన్న ఈవెంట్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. సో రైడ్స్ మధ్యలో బ్రేక్ తీసుకొని అలా కూర్చొని ఇవి కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆ రోజు అయితే మేము బ్రేక్ఫాస్ట్ కృష్ణన్న వాళ్ళ ఇంట్లోనే చేసేసాము. మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసేసాము. పిల్లలు ఫుల్గా రైడ్స్ అవన్నీ ఎక్కే మూడ్లోనే ఉన్నారు. జస్ట్ మధ్యలో జ్యూసెస్, వాటర్ అవి తాగారు. అండ్ ఈవినింగ్ టైంకి వాళ్ళ ఎనర్జీ డౌన్ అయిపోయిందనమాట. సో అక్కడే పిజ్జాస్ అవన్నీ ఉంటే అవి తిన్నామన్నమాట ఈవినింగ్ టైంకి. ఇది రోలర్ కోస్టర్ రైడ్. రోలర్ కోస్టర్స్ కూడా 2 types ఉన్నాయి. ఒకదానికేమో కాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అండ్ ఇంకో దానికి సపోర్ట్ ఉండకుండా ఉంటుంది. సో మేము పిల్లలు అయితే వెళ్ళలేదు, కానీ మా ఆయనను కృష్ణన్న అయితే వెళ్ళారు. ఒకదానికి వెళ్ళారు, ఇంకో దానికి రష్ బాగా ఉందంట. సో వాళ్ళకి అంత టైం కూడా కుదరలేదు వెళ్ళడానికి. ఈవినింగ్ అయ్యేసరికి మా ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయినాయి అండ్ కాళ్ళు ఏమో విపరీతంగా నొప్పులు పుడుతున్నాయి. రూమ్కి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామా అని చూస్తున్నాం అనమాట. ఇక్కడ కూల్ డ్రింక్ తాగుతూ మేము ఇద్దరం కాసేపు మాట్లాడుకుంటుంటే పిల్లలేమో 3rd time ట్రాన్స్ఫార్మర్ రైడ్ కూడా తిరిగి చూసి వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సో ఇక్కడ కాసేపు మాట్లాడుకొని మంచిగా ఒక ఫోటో దిగేసి వెనక్కి రూమ్కి అయితే బయలుదేరిపోయాము. ఓకే, ట్రాన్స్ఫార్మర్ రైడ్ First in the boat. Canopy. Antena? How is it? How did you enjoy today?
ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫార్మర్ ఆ షో యాక్సలరేషన్ ఆ 4D షో ఏంటి క్లర్క్ కాదు షెక్ ఇంకో షో ఏంటో చూసాం అది కూడా బాగుంది థండర్ స్టార్మ్స్ లాగా వచ్చింది లైట్ కెమెరా సో అలా అయిందనమాట డే 2 అనేది. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే వీడియోస్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? హలో హాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు చేరారా everything else is nice. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్.